నిజమే కదా, వాళ్ళ స్నేహబలం అలాగే ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. హార్డ్ టైమ్స్ విల్ ఆల్వేస్ రివీల్ ట్రూ ఫ్రెండ్స్, రైట్? కరెక్టే అండి. అంతేకాదు, స్నేహం అందరూ చేస్తారు, కానీ నిజమైన స్నేహితులు మనతో ఎంతమంది ఉన్నారు అని ఒక్కసారి ఆలోచించండి. స్నేహం అంటే కేవలం పేరు పెట్టుకోవడం కాదు. ఒక్కసారి స్నేహం చేశాక వారి అవసరాల్లో దూరంగా ఉండకూడదు. స్నేహం చేశాక వారి తప్పులు, లోపాలు క్షమించగలగాలి. వారితో గడిపే ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. కానీ స్నేహం పేరుతో మోసం చేయొద్దు, అలాగే మోసపోవద్దు కూడా. నిజమైన స్నేహాన్ని బ్రతికించండి, కాపాడండి. ఎందుకంటే అన్ని బంధాల కంటే కూడా స్నేహమే గొప్పది. ఇంతకీ నేను ఈ కథ ద్వారా నేను చెప్పదలిచిన ఉద్దేశం అదే. ఎందుకంటే కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో మనకు తోడుగా నిలిచేదే స్నేహితులండి. ఇతర బంధాలు ఆ సమయంలో సహాయం చెయ్యలేవు. అలాంటిదే ఈ కథలో కూడా. శ్రీహిత తన ప్రాణానికి పణంగా పెట్టి అముక్తాన్ని కాపాడింది. ఎందుకంటే ఆమెకి తన స్నేహితులపై విశ్వాసం, నమ్మకం ఉంది. అలాగే మనం కూడా మన స్నేహితులు వాళ్ళ అవసరాలకు సహాయం చేయాలి. ఇది అందరికీ సాధ్యం కాకపోయినా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడం అనేది మన ముఖ్యం ఫస్ట్. అది నిజమైన స్నేహం కూడా. మీరు ఈ కథ విన్నాక మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా, నచ్చలేదా అంటే మీ అనుభవాలని మీరు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాలని తెలుపగలరని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ గోవర్ధనం హరిణి. బాయ్ బాయ్ అండి.